నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కు ప్రమోషన్ ఇచ్చింది వైసీపీ. నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గంలో అనిల్ కుమార్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని లెక్కలు కడుతుంది హైకమాండ్. నెల్లూరు రాజకీయ వేదికపై అనూహ్యంగా ప్రవేశించిన అనిల్ కుమార్ యాదవ్ అంచెలంచెలుగా ఎదిగారు. చెన్నైలో బీడీఎస్ కోర్సు చేశారు. 2008లో అనిల్ బాబాయ్ సుధాకర్ యాదవ్ కార్పొరేటర్గా ఉంటూ మరణించడంతో రాజకీయ అరంగేట్రం చేశారు. కార్పొరేటర్గా విజయం సాధించిన తర్వాత ఆనం సోదరులకు మరింత సన్నిహితుడిగా మారారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2014, 2019లో విజయం సాధించారు. ఎన్నికలు సమీపించిన వేళ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోసారి మాజీ మంత్రి నారాయణను ఢీకొట్టి హ్యాట్రిక్ కొట్టాలని సిద్ధమవుతుండగా ఊహించని మలుపు తిరిగింది. వచ్చే ఎన్నికల్లో లోక్సభకు వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రతిపాదించింది. అయితే నెల్లూరు సిటీతో పాటు కావలి, ఉదయగిరి స్థానాల అభ్యర్థుల్ని మారిస్తే బాగుంటుందని ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. మొదట అధిష్టానం స్పందించలేదు. నరసరావుపేట లోక్సభ స్థానంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మొదట నాగార్జున యాదవ్ పేరు ప్రతిపాదించారు. లోకల్ లీడర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ పేరును ప్రతిపాదించారు. ఆయన అందుకు అంగీకరించడంతో ఇప్పుడు అధికారికంగా అనిల్ పేరు ప్రకటించింది అధిష్టానం. ఇక నుంచి నరసరావుపేటపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అనిల్ సిద్ధమవుతున్నారు.